హాయ్ అండి. వైసీపీ వాళ్ళైతే వినూత్నంగా అయితే ఒకటైతే చేశారండి. తిరుపతిలో. ఏంటంటే ఎవరైతే సూపర్ సిక్స్ ప్రకటించినప్పుడు ఈ టీడీపీ నాయకులు ఇంటి ముందుకెళ్ళి పాంప్లెట్ తీసుకెళ్లారు కదా! ఒక ముసలాయన ఉన్నాడా, మీకు ఇదిగో పింఛన్ వచ్చేస్తుంది 4000. అలానే మీకు మహిళ ఉందా, ఆమెకొక 1500 నెలకు వస్తున్నాయి. అలానే మీకు ఆడవాళ్ళు ఉన్నారా, ఉచిత బస్సు ఉంటుంది. అలానే అమ్మఒడి వస్తుంది 15,000. ఇద్దరు పిల్లలు ఉన్నారా, దాదాపు 15,000, 15,000, 30,000 మీకు వచ్చేస్తాయి. ముగ్గురుంటే 45,000, నలుగురుంటే 60,000. ఇలా అయితే చెప్పుకుంటూ వచ్చారు కదా! అదైతే వాళ్ళు వినూత్నంగా వైసీపీ వాళ్ళైతే మళ్ళీ ప్రచారం చేస్తూ ఉన్నారు. అదే వాళ్ళు చెప్పినది వీడియోలు తీసుకెళ్ళి ఒక వీడియో యాప్‌ని క్రియేట్ చేశారంట. ఆ యాప్‌లో ఆ వీడియోలు పెట్టేశారు. ఇప్పుడు మా ఇంట్లో మా అమ్మ ఉంది, పింఛన్ వస్తది. అలానే మా నాన్న ఉన్నారు, వ్యవసాయం చేసుకుంటున్నారు. దానికొక 20,000 వస్తాయి. ఇలా మొత్తం లెక్కేసుకుంటే ₹1,00,000 దాకా అయితే పడాల్సింది. ఇప్పటివరకు రూపాయి కూడా రాలేదు. ఒక గ్యాస్ సిలిండర్ కూడా ఇచ్చారు. మరి మిగతా సిలిండర్ ఎప్పుడు ఇస్తారో తెలీదు. మరి అంత ఆశగా ఎదురు చూస్తున్నామని అయితే ఆ పాంప్లెట్ తీసుకెళ్ళి వైసీపీలో అయితే తిరుపతిలో అయితే ప్రచారం చేస్తున్నారండి వినూత్నంగా. ఎందుకంటే సూపర్ సిక్స్ ఇంకా అమలు కాలేదు కాబట్టి, సంవత్సరం కాలం అయిపోయింది. ఇప్పటివరకు ఒక పథకం కూడా ఇంప్లిమెంట్ కాలేదు కాబట్టి దానిపైన అయితే వినూత్నంగా ఒక ముందుకే తీసుకెళ్తున్నారు. అలానే ఫ్రీ హ్యాండ్ కూడా ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి చెప్పారు కదా! మొన్నటిదాకా ఎందుకంటే స్టార్టింగ్ ఇప్పుడే గవర్నమెంట్ వచ్చింది కాబట్టి కుదురు పడాలి కాబట్టి టైం అయితే ఇచ్చారు. ఆ టైం తర్వాత ఇప్పుడైతే వైసీపీ వాళ్ళు అయితే దూకుడుగా అయితే ముందుకెళ్తూ ఉన్నారు. ప్రస్తుతానికైతే ఇది వైరల్ అవుతుంది ఈ వీడియో అనేది. తను ఒక యాప్ క్రియేట్ చేసి ఆ యాప్‌లో నమోదు చేసుకుంటా ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళు అప్పుడు చెప్పింది కదా! అదే